జున్ను బయటకు వచ్చా మనం చేపలకు వచ్చామా? షిప్ నాన్న, ఇది పాడైపోయిన షిప్ ఇలా పడేస్తారు మరి బయట తెచ్చి. ఇవన్నీ పాడైపోయిన షిప్లు, అది మాత్రం బాగున్నాయి షిప్. అవన్నీ పాడైపోయింది. ఉప్పేసి పెట్టారా చేపలు ఉన్నాయి. పెద్ద పెద్ద రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు కదా అవి. అది చూసావా ఎంత ఉన్నాయో ఒక్కోటి కదా, చాలా పెద్ద రొయ్యలు ఇవి. చూసావా వీటిని? టైగర్ కన్నా ఇంకా పెద్ద రొయ్యలు రాయి. చూడు ఎంతలో ఉన్నాయి, ఎక్కడ జిడుసు ఎంత ఉందో. ఆహా, నీకు దా. అవునా, ఏమంటున్నా? అమ్ముతున్నాడా? టోనా చాలు కోసం ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చాము. ఇది మొత్తం ఇదంతా ఎక్స్పోర్ట్ అవుతాయి కదా, ఇక్కడ నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. పెద్ద పెద్ద ఏరా మోసం అంటే చూడ చేపలు దొరకలేదు అసలు. అది ఉంటుందా? అది తీసుకుంటా, తీసుకున్నా తీసుకొని అట్టుకుంటే తెలుదా నీకు? అది అర్థమైనా కోపం తెలియాలంటే అదేలే. పెట్టుకో. ఎంత రూపాయలకి ఆ మొత్తం ఎంత అయినాయి? 580 రూపాయలు అయినాయి ఆ చేపలు ఈ చేపలు అన్నీ కలిపి కదా. స్టడీ స్టడీ అన్నా వీడియో
చేపలు ఇచ్చారు పొద్దున్నే మోసగాడు ఇద్దరు వెళ్ళిపోయి. చేపలు ఉన్నాయి, పెద్ద చేప ఒకటి 3 చిన్న చేపలు పట్టుకొని వెళ్ళిపోయి రా. చాలా పెద్ద చేప తెచ్చేసాడు. బాబోయ్ నీకు అలా ఉందమ్మా నాగే అలా ఆదివారం పొట్టికి ఇది తిను సరే ఇప్పుడు ఉందని ప్రేమ ఇంట్లో వదిలేసాను ప్రేమ నేను నవ్య టైం రైస్ పెట్టరా రైస్ పెట్టు చెప్పు పెడతా నవ్య పప్పు పెడతా పప్పు పెడతాను సరే ఆఫ్ చేయనా ఉంటాను. అప్పుడు డే అయిపోయింది. చూడ గ్యాస్ అలా వెలిగించుకుంటే పెరుగుందా ఏం నవ్య పెరుగుందా లేదు. పెరుగు ఎక్కడదే పెరుగు గట్ట కావాలని చూసుకోండి. అందాక ఫ్రిడ్జ్ సార్ ఫ్రిడ్జ్ కాదు అది వెలిగించుకొని చెప్తా కూర కాసేవా వండెత్తావు కదా అంటే గట్టిగా నవ్వమ్మా. అదేదో ఇందాకనగా చేసి పెడితే ఒక గంట చక్కగా దాంట్లో చక్కగా నాకు పనులు చెప్తాంటే కూర్చుంటే ఇంకా చేస్తే అన్ని చేస్తుంటారు మేకవని పులి చెప్పండి ఎక్కడున్నా సరే తప్పించాను. అది అన్నమాట చాలా ఉంటుంది అందులో కానీ బాగుంటుంది లేదు వంటగా చక్కగా చేసేస్తుంది. అన్నయ్య
అవునా ఎవరు చెప్పారు? యూట్యూబ్లో చెప్తున్నారు మంచి తాగు కాసేపు ఉన్నాక ఎక్కువ నీళ్ళు తాగు. అన్నం తిన్నా ఒక 1/2 అవర్కి కదా హ్యాపీగా ఉన్నాం.